హిమనదాలు, మంచు తుఫాను, రివ్వున వీచే శీతల గాలు, దూసుకొచ్చే హిమశకలాలు, అడుగడుగున అగాధాలు, పొంచి ఉన్న లోయలు, ప్రాణం తీసే దారులు, అడుగు ముందుకు వేయలేని స్థితి, కళ్ళు పొడుచుకున్న కానరాని దారి, పలుచనైన ప్రాణవాయువు, ఊపిరి పీల్చలేని స్థితి, ఎటు చూసినా మరణ మృదంగాలు, మంచు రూపంలో ఘనీభవించిన మృత్యువు. అయినా ఓ యువతి అడుగులో అడుగు వేస్తూ ముందుకు సాగుతోంది. సాహసాన్నే శ్వాసిస్తూ, సవాళ్లను స్వాగతిస్తూ, ప్రమాదపు టంచున కత్తుల వంతెనపై పయనిస్తోంది. దీక్షబూని, త్రివర్ణ పతాకం చేతబూని, దేశమాతను స్మరిస్తూ హిమాచలంపై జాతికేతనాన్ని ఎగురవేయడానికి ధీరోదాత్తంగా ధీశాలిలా సాగుతోంది. ప్రాణాలను ఫణంగా పెట్టి అంబరాన్నంటే ఆ అవనితలంపై మువ్వన్నెల జెండాను సమున్నతంగా సగర్వంగా ఎగురవేయడానికి సాహసించిన ఆ యువతే సంతోష్ యాదవ్. జోనియా వాస్ ఢిల్లీకి నైరుతిలో హర్యానాకు చెందిన రేవారి జిల్లాలోని ఓ కుగ్రామం. 100 గడపల పల్లె. వ్యవసాయం, పశుపోషణ ఆ గ్రామీణుల జీవనాధారం. ఆ ఊళ్ళో ఓ సంపన్నుల కుటుంబం. 5 అబ్బాయిల తరువాత అమ్మాయి జన్మించింది. ఆడపిల్లల కోసం ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులు బిడ్డకు సంతోష్ అని పేరు పెట్టారు. ఆ పల్లెలో అడుగడుగున కట్టుబాట్లు, సంప్రదాయాల పేరిట ఆంక్షల సంకెళ్ళు. అయితే ఆ చిన్నారి పంట పొలాల నడుమ పైరగాలిలా స్వేచ్ఛగా పెరిగింది. ఆటపాటల్లో చురుగ్గా, తోటి విద్యార్థుల కంటే మెరుగ్గా ఉండేది. చిన్నప్పుడు నేను బడికి వెళ్లే రోజుల్లో చాలా తక్కువ మందే పాఠశాలకు వచ్చేవారు. హై స్కూల్ చదువు కోసం పక్క ఊరు ధారుగడకు 10 కిలోమీటర్లు కాలినడకన వెళ్లేదాన్ని. ఆ రోజులు నాకు బాగా గుర్తున్నాయి. మేము బళ్ళో కూర్చోవడానికి ఇంటి నుంచి గోనె సంచుల్ని తీసుకెళ్లేవాళ్లం. వర్షం వస్తే వాటిని తలకు కప్పుకునేవాళ్లం. మా ఊరు నుండి నేనొక్కదాన్నే ఆ పాఠశాలకు వెళ్లేదాన్ని. ఊహల రెక్కలు తొడుక్కొని ఆశలు పురివిప్పే వయస్సులో తోటి అమ్మాయిల కంటే విభిన్నంగా ఆలోచించేది. పై చదువుల గురించి అనునిత్యం కలలు కనేది. తల్లిదండ్రులు చేస్తున్న పెళ్లి ప్రయత్నాలను మొగ్గలోనే తుంచివేసింది. చెప్పా పెట్టకుండా ఢిల్లీ చేరింది. పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ, డబ్బు కూడబెట్టుకుంటూ ఇంటర్ విద్య పూర్తి చేసింది. చదువు విషయంలో తరచూ తన ప్రయత్నాలను ఆటంకపరిచే తల్లిదండ్రులకు దూరంగా వెళ్లాలని నిశ్చయించుకుంది. ఫలితంగా రాజస్థాన్ చేరుకుంది. ఆ రోజుల్లో జైపూర్లో ప్రతిష్టాత్మకమైన మహారాణి కళాశాలలో ఆర్థిక శాస్త్రం ప్రధానాంశంగా BA ఆనర్స్లో చేరింది. కళాశాల సమీపంలోని ఆరావళి పర్వతాలు, ఆ గిరులను అధిరోహించడానికి వచ్చే సాహసిక సందర్శకులు, బారులు బారులుగా చకచకా కొండలెక్కే గని కార్మికులు. కళాశాల తరగతి గది నుంచి వీక్షిస్తే అవే దృశ్యాలు కనిపించేవి. మనస్సు నిండా నింపుకున్న ఆ ఊహా రేఖలు కళాభినివేశం గల ఆమె కుంచె నుంచి చిత్రాలుగా జాలువారాయి. క్రమంగా అది పర్వతారోహణపై ఆకాంక్షగా మొగ్గతొడిగింది. ఇక అప్పటి నుంచి పర్వతాలు ఆమె జీవితంలో విడదీయలేని భాగమయ్యాయి. నెమ్మదిగా పర్వతారోహణలోని ప్రాథమిక పరిజ్ఞానం గ్రహించింది. స్నేహితురాళ్లతో కలిసి శిఖరారోహణ చేసేది. జైపూర్లో చదువుకుంటుండగానే ఆమె మనసు ఆరావళి పర్వతాల నుంచి హిమాలయాల వైపు సాగింది. ఓవైపు BA చేస్తూనే 1986లో ఉత్తర కాశీలోని నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటనీరింగ్లో స్వల్పకాలిక కోర్సు చేయాలని తలంచింది. ఇంటి నుంచి ఆర్థిక సాయం లేదు.
ఎటువంటి ప్రోత్సాహము లభించలేదు. పొదుపు చేసిన చేతి ఖర్చుల సొమ్ముతోనే మౌంటనీరింగ్ ఇన్స్టిట్యూట్లో చేరింది. అక్కడ ఒడుపుగా శిఖరాలు ఎక్కడం, శరీరాన్ని చురుగ్గా కదిలించడం ఔపోసన పట్టింది. శిఖరాధిరోహణలో అనేక సాంకేతికాంశాలు నేర్చుకుంది. ఒక పర్వతారోహకురాలిగా సాహసోపేతమైన జీవితాన్ని అక్కున చేర్చుకోవాలని ఆమె భావించింది. అదే సమయంలో సివిల్ సర్వీస్ పరీక్ష కూడా రాయాలని నిర్ణయించుకుంది. కోచింగ్ కోసం ఢిల్లీలోని ఓ శిక్షణా కేంద్రంలో చేరింది. స్నేహితుల సహకారంతో తొలి ప్రయత్నంలోనే ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసులో అధికారిణిగా నియమితురాలైంది. भारत तिब्बत सीमा पुलिस में अपने धर्म और सच्चाई के साथ सेवा करती रहूंगी. ఇక అప్పటి నుంచి విధులు నిర్వహిస్తూనే పర్వతారోహణను కొనసాగించేది. महिला का सबसे बड़ा विश्वास మొదట మహిళ తనలోని శక్తిని తెలుసుకోవడానికి ఎంతో ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలి. తన మీద తనకు నమ్మకం ఉంచుకోవాలి. అసలు మహిళే ఓ శక్తి అంటాను. అవసరమైనప్పుడు, అవకాశాలు వచ్చినప్పుడే ప్రతి మహిళ తానేమిటో నిరూపించుకుంటుంది. సాధారణంగా ప్రతి వ్యక్తిలో అపారమైన శక్తి సామర్థ్యాలుంటాయి. ముఖ్యంగా మహిళల్లో ఇవి మరింత అధికమని నేను విశ్వసిస్తాను. 1989 సంతోష్ యాదవ్ 9 దేశాలకు చెందిన అంతర్జాతీయ బృందానికి సభ్యురాలిగా ఎంపికయింది. కాంగ్షన్ శ్రేణి ద్వారా హిమాలయ పర్వతాల వైపు అడుగువేసింది. అక్కడి వైట్ నీడిల్ పర్వత శిఖరాన్ని అధిరోహించడం ద్వారా తన తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ ఉత్సాహంతో అనేక బృందాల్లో సభ్యురాలిగా ససేర్ కాంగ్రీ, కాంచన్జంగా, కామెట్ లాంటి శిఖరాల్ని అధిరోహించింది. ఆ తరువాత కఠోర శిక్షణ తీసుకుంది. అత్యున్నత శిఖరమైన ఎవరెస్టును అధిరోహించడంపై దృష్టి పెట్టింది. అదే సమయంలో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు బృందం ఎవరెస్ట్ అధిరోహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆ బృందంలో సభ్యురాలిగా ఎవరెస్ట్ యాత్రను సాగించే అవకాశం సంతోష్ను వరించింది. ఇక అప్పటి నుంచి మరింత శిక్షణ, కఠోర సాధన. 1992 ఏప్రిల్ ఒక సుప్రభాతాన సహచరుల వీడ్కోలు నడుమ సంతోష్ యాదవ్ బృందం ఎవరెస్ట్ వైపు అడుగులు వేసింది. బృందంలో మహిళా సభ్యురాలు ఆమె ఒక్కరే. మార్గమధ్యంలో ఎన్నో ఆటంకాలు, అవరోధాలు, అడుగడుగునా ప్రమాదాలు, జారే మంచు పలకలు. ఏమరుపాటుగా ఉంటే నిర్దాక్షిణ్యంగా లోయల్లోకి తోసేసే గాలులు, ఎటు చూసినా హిమనదాలన్నీ నిశ్శబ్ద మృత్యుగీతాల్లాగా పొంచి ఉన్నాయి. అయినా ఆ బృందం రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగింది. ప్రాణవాయువు పలచనవుతున్నా, పరిస్థితి సంక్లిష్టమవుతున్నా లక్ష్యం దిశగా ఆ బృందం కదిలింది. 26,000 అడుగుల ఎత్తున సౌత్ కల్నల్ మజిలీ చేరేసరికి విపరీతమైన ప్రతికూల వాతావరణం. ఆ రాత్రి వారికి కాళరాత్రి అయ్యింది. బృందంలోని రేమండ్ జాకబ్ అనే సభ్యుడికి అందని ప్రాణవాయువు. సభ్యుల్లో ఆందోళన, ఏం చెయ్యాలో తెలియని స్థితి. సంతోష్ తెగువ చూపింది. తన సిలిండర్లోని ఆక్సిజన్ను అతనికి అందించింది. ఎలాగైనా ఊపిరిపోయాలని ప్రయత్నించింది. కాని విధి వక్రించింది. రేమండ్ కన్నుమూశాడు. బృందంలోని సభ్యుల గుండె చెదిరింది. యాత్ర విరమిద్దామని ఆలోచనలు. కాని సంతోష్ యాదవ్ సహచరులకు ధైర్యాన్ని నూరిపోసింది. దేశ యువతలో స్ఫూర్తి నింపాలంటే అడుగు ముందుకే వేయాలని ప్రబోధించింది. నెమ్మదిగా యాత్ర తిరిగి మొదలయ్యింది. ఆఖరు ఘట్టానికి చేరుకుంది. 1992 మే 12 బలంగా వీస్తున్న శీతలగాలు, అడుగడుక్కి పొంచి ఉన్న మృత్యువు, లేని ప్రాణవాయువు. అడుగు దూరంలో కూడా ఏం జరుగుతుందో తెలియని స్థితి. అయినా సంతోష్ బృందాన్ని ఓ ఉద్వేగం ఆవహించింది. ఆగిపోవద్దు, ముందుకే సాగిపో అన్న పిలుపులు అన్ని వైపుల నుంచి ఆమె చెవుల్లో మారుపురవుతున్నాయి. చరిత్రాత్మకమైన క్షణాలు తమ ముందున్న విషయాన్ని గుర్తించింది. కానీ అన్నీ ప్రతికూల పరిస్థితులు. సాహసాలను ప్రేమిస్తూ సాహసాలనే శ్వాసించే సంతోష్ యాదవ్ ధీశాలిలా ముందుకు సాగింది. తన లక్ష్యం సమున్నతం,
తన గమ్యం హిమోన్నతం. నీరెండలో వెండి కాంతులు వెదజల్లే శ్వేతాచల అగ్రానికి చేరుకోవాలనే దీక్ష ఆమెను శిఖరం అంచుకే నడిపించింది. దేశమంతా తమ వైపే చూస్తోందని భావించింది. అయస్కాంతంలో ఆకర్షిస్తోన్న ఎవరెస్ట్ ఆమెను నిలువనియలేదు. ఎంతో చేరువగా లక్ష్యం, మరి కాస్త నడిస్తే విజయం తథ్యం. అంతే, భారతీయ మహిళ మరోసారి ఎవరెస్టుపై పాదం మోపింది. మువ్వన్నెల జెండా ఎగురవేసింది. ప్రపంచంలో అత్యున్నత శిఖరంపై కాలు పెట్టిన పిన్న వయస్కురాలిగా చరిత్ర పుటలకెక్కింది సంతోష్ యాదవ్. ఆ వార్త అందుకున్న ఆ సేతు హిమాచలం పులకించింది. जब मैं एवरेस्ट के टॉप पे पहुंची थी, उस मोमेंट को मैं शायद ही भुला पाऊंगी कभी. నేను ఎవరెస్ట్ ఎక్కిన ఆ అద్భుత క్షణాలు నా జీవితంలో మర్చిపోలేను. అవి నిత్యం నన్ను వెన్నాడుతుంటాయి. ఇప్పటికీ ఆ సంఘటన గుర్తు తెచ్చుకుంటే రోమాలు నిక్కబొడుస్తాయి. నేను గమ్యం చేరుకున్న వెంటనే భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఆ తర్వాత నా బృంద నాయకునికి ఆ విషయాన్ని చేరవేశాను. ఆ క్షణాలను ఎప్పటికీ మరువలేను. పూరే టీమ్ నే और उन्होंने मेरा स्वागत किया. పురుషులకే పరిమితమైన ఎవరెస్టుపై భారతీయ మహిళ విజయ బావుట ఎగురవేసింది. అదే సమయంలో బృందంలోని 4వ సభ్యుడైన మోహన్ సింగ్కి ఊపిరి అందని స్థితి. తిరిగి పరిస్థితి గందరగోళం. సంతోష్ అతనికి తగు సపర్యలు చేస్తూ పరిస్థితిని కుదుటపరిచింది. ఎవరెస్ట్ నుంచి తిరిగి ఆ బృందం కిందకు దిగడం ఎంతో క్లిష్టంగా మారింది. రివ్వున మృత్యుగాలులు, అందని ప్రాణవాయువు, అడుగు వేయటమే అతి కష్టమయ్యింది. అన్నిటినీ ఊడ్చేస్తూ భీకర గాలులు. అంతే, సంతోష్ ఒక్కసారిగా తల్లకిందులయ్యింది. శిఖరం నుంచి జారింది. ఎటువైపు వెళ్తోందో తెలియని స్థితి. అరగంట తరువాత వాతావరణం కుదుటపడింది. ఒళ్లంతా గాయాలు. और 11 मई को जब मैं वापस नीचे आ रही थी, ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి తిరిగి దిగుతున్నప్పుడు వాతావరణం ఏమాత్రం అనుకూలించలేదు. 180 కిలోమీటర్ల వేగంతో గాలి వీస్తోంది. అప్పటికే వాకీటాకీ ద్వారా నాకు సూచనలు అందుతున్నాయి. न्यूज से इंफॉर्मेशन मिल रही थी. मैं जिनेवा स्पर पे जैसे అవరోహణ క్రమంలో ఒకసారి గాలి వేగంగా వచ్చి నన్ను ఎక్కడో లోయల్లోకి విసిరేసింది. జారుతూ దొర్లుతూ మా స్థావరమైన జెనసిస్ సమీపానికి వచ్చి పడ్డాను. తీవ్ర గాయాలయ్యాయి. 6 గంటల్లో చేరాల్సిన మా స్థావరానికి అరగంటలో దొర్లుతూ వచ్చి పడ్డాను. చాలాసేపటి వరకు అపస్మారక స్థితిలోనే ఉన్నాను. పర్వతారోహణలో అదొక్కటే నాకు ఎదురైన చేదు అనుభవం. అదే ఏడాది గర్వాల్ ప్రాంతంలోని హిమాలయాలన్నీ అధిరోహించేందుకు భారత్ జపాన్ మహిళా బృందానికి సంతోష్ యాదవ్ నాయకత్వం వహించింది. 22,764 అడుగుల ఎత్తున్న పేరులేని ఓ శిఖరాన్ని అధిరోహించి దానికి సరస్వతి అని నామకరణం చేసింది. అయినా ఆమెలో పట్టుదల, మరేదో చెయ్యాలనే తపన, మరోసారి ఎవరెస్టును అధిరోహించాలనే కాంక్ష. ఫలితమే 1993లో భారత్ నేపాల్ మహిళా బృందంలో సభ్యురాలయ్యింది. ఎవరెస్టు వైపు అడుగులు వేసింది. మొదటి యాత్రలో చనిపోయిన సహచరుడు గుర్తుకొస్తున్నా వెరవలేదు. మరింత అప్రమత్తంగా సవాళ్లను అధిగమిస్తూ సమున్నత లక్ష్యం దిశగా సాహసయాత్ర సాగించింది. మే 10 నీరెండలో వెండి కాంతులు వెదజల్లే శిఖరానికి చేరుకుంది. వరుసగా 2 ఏళ్లలో 2 సార్లు ఈ అద్భుతాన్ని సాధించిన తొలి మహిళగా ప్రపంచంలో సరికొత్త రికార్డు నెలకొల్పింది. సంతోష్ సాధించిన విజయాలతో భారతీయ యువత ఉప్పొంగింది. సమున్నత హిమాలయాలపై 2 పర్యాయాలు పాదం మోపిన సంతోష్ యాదవ్ను ఎన్నో పురస్కారాలు వరించాయి. 1992లో ఆమెకు మహిళా శిరోమణి అవార్డు లభించింది. అదే ఏడాది రాజస్థాన్ ప్రభుత్వం మహారాణా ప్రతాప్ సత్కారంతో గౌరవించింది. 1993లో ఇండియన్ మౌంటనీరింగ్ ఫెడరేషన్ బంగారు పతకాన్ని ప్రదానం చేసింది. 1993లో కేంద్ర ప్రభుత్వం రాజీవ్ గాంధీ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించింది. అదే ఏడాది హర్యానా ప్రభుత్వం భీమ్ పురస్కారంతో
1994లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ అడ్వెంచర్ అవార్డుతోనూ గౌరవించాయి. 1995లో ఆమెకు భారత గౌరవ్ పురస్కారం లభించింది. 1998లో కేకే బిర్లా పురస్కారం, అదే ఏడాది భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అవార్డు వరించాయి. 2000వ సంవత్సరంలో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 2001వ సంవత్సరంలో అర్జున అవార్డు లభించింది. 2003వ సంవత్సరంలో ఢిల్లీ ప్రభుత్వం రాజీవ్ గాంధీ స్టేట్ స్పోర్ట్స్ అవార్డునిచ్చి గౌరవించింది. 2006లో సంతోష్ యాదవ్కు కల్పనా చావ్లా ఎక్సలెన్స్ అవార్డు ప్రదానం చేశారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలనుకునే యువతకు ఆమె ఓ ఆదర్శంగా మారింది. హర్యానా ప్రభుత్వం ఏకంగా గుర్గావ్ ప్రధాన రహదారికి ఆమె పేరు పెట్టింది. मेरी सबसे बड़ी इंस्पिरेशन मेरी जिज्ञासा रही है. నా పర్వతారోహణకి ప్రేరణ నాలోని తపన. आज इतनी आगे तक आई हूँ क्योंकि मैं माउंटेनियरिंग के बारे में बिल्कुल नहीं जानती. మొదట పర్వతారోహణ గురించి నాకేమీ తెలీదు. అయితే తెలుసుకోవాలన్న ఆకాంక్షే ఆ పర్వతారోహణ గురించి నేను పూర్తిగా తెలుసుకునేలా చేసింది. ఆ కాంక్షే చివరికి ఎవరెస్ట్ శిఖరారోహణ చేయించింది. जिज्ञासु ट्रेनी रही हूँ. मेरे ख्याल से इसीलिए मुझे सबसे अव्वल दर्जा मिला था. मैं ये युवाओं के लिए నేను యువతీ యువకులకు చెప్పేదొక్కటే, వారిలోని తపన అభిరుచులను గమనించాలి, ఆ మార్గాల్లో ముందుకు సాగాలి. खत्म नहीं करें. ఆమె విజయగాథతో పర్వతారోహణ అనేది ఓ సాహస క్రీడగానే కాకుండా వేలాది మందికి ఉపాధి చూపే మార్గంగా మారింది. సంతోష్ కీర్తి ఖండాంతరాలు వ్యాపించింది. ఆమె అనేక దేశాల్లో పర్యటించి పర్వతారోహణపై ఉపన్యాసాలిచ్చింది. ఔత్సాహికుల్లో స్ఫూర్తి రగిలించింది. 1995లో జపాన్ వెళ్లి ఆ దేశ అత్యున్నత శిఖరమైన ఫ్యూజియామాపై మన జెండా ఎగురవేసింది. 1998 ఫిబ్రవరిలో అర్జెంటీనా వెళ్లి ప్రపంచంలో అతి పొడవైన పర్వత శ్రేణులుగా ప్రసిద్ధి చెందిన ఆండీ పర్వతాలపైన పాదం మోపింది. సంతోష్ యాదవ్ తాను నమ్మినా సాధించాలనుకున్న లక్ష్యాల్ని స్పష్టంగా దర్శించుకుని అందుకు అనువైన మార్గాల్ని ఎంచుకుంది. స్వశక్తి మీద విశ్వాసంతో, చెక్కుచెదరని ఆత్మసంకల్పంతో విజయానికి మార్గాలేమిటో ఈ దేశానికి చాటింది. అవరోధాలు ఎదురైన ఆగని ప్రయాణం ఎలా ఉంటుందో ఆమె ప్రస్థానం చూస్తే బోధపడుతుంది. సాహస యాత్రలు మనిషిలో అహంకారాన్ని పారద్రోలి ప్రకృతి చెంత వినయంగా ఉండటాన్ని ప్రబోధిస్తాయని ఆమె వినయంగా పేర్కొంటారు. ప్రకృతిని జయించటం అనే మాటకు బదులు ఈ సృష్టిని సరికొత్త కోణంలో సమున్నత వేదికపై నుంచి సందర్శించటం అనే భావానికి ఆమె ప్రాధాన్యమిచ్చారు. 2001లో మరోసారి సంతోష్ యాదవ్ టిబెట్ వైపు నుంచి ఎవరెస్ట్కి ఈస్ట్ రిడ్జ్ రూట్ ద్వారా చేరుకుంది. అప్పటి జమ్మూ కశ్మీర్ రాష్ట్ర గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా కూడా సంతోష్ యాదవ్ని ప్రశంసించారు. 1994లో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకున్న సంతోష్ యాదవ్ యాత్రా ప్రస్థానం 2007లో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్లో పాఠ్యాంశంగా మారింది. వృత్తిలో అయినా నిజ జీవితంలో అయినా ఈ రెండింటి మధ్య మానసిక సమతుల్యత ఎంతో అవసరమంటారు సంతోష్ యాదవ్. అందుకే ముంగేర్లోని బీహార్ స్కూల్ ఆఫ్ యోగాలో ఆమె యోగా అభ్యసించే శిక్షణను తీసుకున్నారు. పర్వతారోహణలో పాఠాలు నేర్పేందుకు విదేశాల నుంచి ఆమెకు అనేక ఆకర్షణీయమైన అవకాశాలు వచ్చినా వాటన్నిటినీ సున్నితంగా తిరస్కరించారు. తన శక్తియుక్తుల్ని దేశసేవకే వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫలితంగా అనేక సంస్థల్లో సభ్యురాలిగా ప్రస్తుతం సేవలందిస్తున్నారు. ఇంటర్నేషనల్ యూత్ కమిషన్, నేషనల్ అడ్వెంచర్ ఫౌండేషన్ లాంటి సంస్థల్లో కీలక భూమిక పోషిస్తున్నారు. అంతేకాదు, తన ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా తప్పుకుని గుర్గావ్ దగ్గర అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు విద్యావకాశాలు మెరుగుపడాలని, ఆరోగ్య కార్యక్రమాలు మరింత ఉధృతంగా సాగాలని ఆమె భావిస్తున్నారు. దేశంలో అవినీతి ఆమెను ఎంతగానో కదిలిస్తోంది. ఆ విషయం ప్రస్తావిస్తూనే ఆమె భావోద్వేగాలకు లోనవుతారు. సాహసం లేనిదే జీవితం లేదని చెప్పే సంతోష్ యాదవ్ పర్వతాలే తన స్వప్నం,
పర్వతాలే తన దుర్గం, పర్వతాలకు ప్రణమిల్లుతానంటూ సగర్వంగా పేర్కొంటుంది. ఆమె ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్న శిఖర సందేశాన్ని మోసుకొచ్చిన ఓ హిమపుత్రిక, వినయ గీతిక, విజయ గీతిక, జాతి జనులకు సదా స్ఫూర్తి మంత్రం.